ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవులారా, దేవుడు ఈ సంవత్సరంలో మరి గతించినటువంటి 5 నెలలను దేవుడు ఎంతగానో క్షేమంగా కాచి కాపాడి 6వ నెలలో అనగా జూన్ నెలలోనికి దేవుడు మనందరిని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 6వ నెలలో అనగా జూన్ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దాన వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో మరి ఆయన మానవుడిగా జీవించినటువంటి జీవిత కాలంలో ప్రత్యేకంగా 3.5 సంవత్సరాలు ఆయన సువార్త సేవ పరిచర్యను జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు భూలోకంలో మానవుడిగా సంచరిస్తున్నటువంటి దినాల్లో, ఆయన సువార్త పరిచర్య జరిగిస్తున్నటువంటి దినాల్లో అనేక గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి ఆయన మరి అనేక విధాలుగా సువార్తను బోధించినట్లుగా, మరి అనేకమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే అనేకమైనటువంటి ఉపమానాలు బోధించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని ప్రారంభిస్తూ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే బహుగా ఫలిస్తారో వారు ఎలా జీవించాలో, ఏ విధంగా ఉండాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను ఈ అధ్యాయంలో మరి యేసు ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటంటే, మనము బహుగా ఫలించాలి. ఫలించాలి అంటే ఏం చేయాలి? దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము బహుగా ఫలించాలని, కుటుంబంలో ఫలించాలని, సేవా విషయంలో సంఘ విషయంలో ఫలించాలని, వ్యాపారంలో ఫలించాలని, చదువులో ఫలించాలని, ఉద్యోగంలో ఫలించాలని, ఇలా ఈ భూలోకంలో మానవుడు చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి విషయంలో కూడా ఫలించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ అయినది. అందుకని ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనంలో మరి తండ్రి అయినటువంటి దేవుడు సెలవిచ్చారు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని ప్రభు సెలవిచ్చినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని చిత్తం ఏంటంటే మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం విస్తరించాలి, మనం భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలనేటువంటి ఆ దీవెన ఆశీర్వాదం మన అందరికీ దేవుడు అనుగ్రహించాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఫలించాలి అంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఈ యోహాను సువార్తలో యేసు ప్రభు అంటున్నారు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనము ఫలిస్తూ ఉంటే, మనం అభివృద్ధి చెందుతూ ఉంటే, మనం విస్తరిస్తూ ఉంటే తండ్రికి ఎంతో మహిమ వస్తుందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎలా జీవిస్తూ ఉన్నావో, నీవు ఏ విధంగా యొక్క లోకంలో బ్రతుకుతున్నావో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఫలించాలి. 2 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా మనలో ఫలింపు లేకపోతే, మనలో ఎదుగుదల లేకపోతే, మనలో అభివృద్ధి లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో సంతోషం ఉండదు, సంఘంలో సంతోషం ఉండదు, దేవునికి కూడా సంతోషం ఉండదు. కనుక మనం ఫలించాలి, మనం ఎదగాలి, మనం అభివృద్ధి చెందాలనేటువంటిదే దేవుని ఆశ, దేవుని చిత్తం. అందుకే ఈరోజు దేవుడు ఈ యొక్క 6వ నెలలో ప్రత్యేకంగా దేవుడు మనతో చెబుతున్న మాట, మీరు బహుగా ఫలించాలి, మనం ఫలించాలి,
కుటుంబ విషయంలో ఫలించాలి, సేవా విషయంలో ఫలించాలి. ఈ భూలోకంలో మానవుడు చేసుకునే ప్రతి పనిలో, ప్రతి విషయంలో కూడా మనం ఫలించాలనేటువంటిది దేవునికి ఆశ, దేవుని చిత్తం కనుక ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నేను కూడా బహుగా ఫలించాలి, నేను కూడా బహుగా అభివృద్ధి చెందాలి, నేను కూడా బహుగా దీవించబడాలి, ఏం చేయాలి ప్రభువా, నేను ఎలా జీవించాలయ్యా అని మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని వేడుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా. ఇదిగో మనము బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలో వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా గమనించినట్లయితే యోహాను సువార్త 15 ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయము. చూడండి, దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇదిగో మీరు బహుగా ఫలించాలి అంటే, ఇంకా అధికంగా ఫలించాలి అంటే, ఇదిగో మీలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసివేయండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం బహుగా ఫలించాలని, ఇంకా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, దీవించబడాలని అందరికీ ఆశ ఉంది, మంచిదే. మనం అందరం కోరుకుంటూ ఉన్నాం, మనం అందరం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బహుగా ఫలించాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలో ఉన్నటువంటి పనికి రాని తీగలను తీసివేసినప్పుడే మనం బహుగా ఫలించగలుగుతాం. చాలామంది జీవితాల్లో, చాలామంది కుటుంబాల్లో, చాలా సంఘాల్లో చాలామంది ఇంకా ఫలించబడడానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసివేయకపోవటం వల్ల. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా నీలో ఏవైతే పనికిరాని ఉన్నాయో, చెడ్డవి ఉన్నాయో, అపవిత్రమైన ఉన్నాయో, దేవునికి వ్యతిరేకని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈరోజే, ఈ క్షణమే దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్నట్లయితే, వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను బహుగా ఫలింపచేస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మానవ జీవితంలో పనికిరానటువంటి అనేకమైన కనబడతా ఉన్నాయండి. కొలస్సీ పత్రిక 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఇదిగో మీ నోట బూతులను వీటిని విసర్జించండి. పౌలు భక్తుడు కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు, ఓ కొలస్సీ సంఘస్థులారా, మీరు ఎదగపోవడానికి కారణం, అభివృద్ధి చెందకపోవడానికి కారణం, ఫలించబోవడానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగో మీలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దుష్టత్వం ఉంది, దూషణ ఉంది. ఇదిగో మీరు బూతులు పలుకుతున్నారు, చెడ్డ మాటలు పలుకుతున్నారు. మీరు వాటిని విసర్జించండి. మీలో ఉన్నటువంటి ఈ చెడ్డ గుణాలు, చెడ్డ లక్షణాలు, చెడ్డ మాటలను, వీటన్నిటిని మీరు తీసివేసుకుంటే మీరు బహుగా ఫలిస్తారని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. దావీదు భక్తుడు అంటున్నాడు 139వ కీర్తన 23-24 దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎన్నందునేమో చూడము, నిత్య మార్గము నన్ను నడిపించుము. ఇదిగో నా జీవితంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే తీసివే ప్రభువా, నీకు వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే తొలగించు నాయనా అని చెప్పి దావీదు కోరుకుంటున్నాడు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను మనం కూడా, ప్రభువా నా జీవితంలో ఏదైనా ఆయాసకరమైనది ఉందా, నిన్ను ఆయాసపరుస్తుందా, నిన్ను బాధ పెడుతుందా, అయ్యా నీకు తండ్రి అవమానం కలిగిస్తుందా, ఏదైతే నాలో ఉందో దాన్ని తీసివే ప్రభువా అని చెప్పి దావీదు వలె మనం కూడా ఒప్పుకుంటే, ప్రార్థన చేస్తే దేవునికి వ్యతిరేకమైన వాటిని దేవుడు తొలగించేస్తాడు. అలాగే గలతీ పత్రిక 5:19 మనం చూసినట్లయితే శరీర కార్యాలు అనేకమైనవి మానవ జీవితంలో ఉండటం ద్వారా ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నారు, అభివృద్ధి చెందలేకపోతూ ఉన్నారు, ఫలించలేకపోతూ ఉన్నారు. అవేంటంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదలు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శరీరం అనేటువంటి శరీర కార్యాలు ఈనాడు మానవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి ఎదగకుండా, ఫలించుకోకుండా నరకానికి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయండి. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజే నీ జీవితంలో ఇంకా శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైన ఏవైతే ఉన్నాయో, దేవునికి ఆయాసకరమైనటువంటివి ఏ విషయాలైతే నీలో పనిచేస్తున్నాయో వాటన్నిటిని తీసివేసుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఫలించాలని, అభివృద్ధి చెందాలని ఆశ ఉంది, మంచిదే. అయితే ఫలించాలంటే ఇదిగో మనలో ఉన్నటువంటి చెడ్డవాటి
వాటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలండి. వాటన్నిటిని మనం తీసివేసుకోవాలి. వాటి ప్రకారంగా మనం అనుసరించకూడదు. వాటిని మనము మన యొక్క జీవితంలో నెరవేర్చకూడదు. దేవునికి వ్యతిరేకమైన వాటన్నిటిని పరిపూర్ణంగా ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, ఎప్పుడైతే వాటిని దూరం చేసుకుంటామో, దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఫలింప చేస్తాడు. అంతేకాదు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను ఎప్పుడైతే మనం తీసివేసుకుంటామో మనం బహుగా ఫలిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి మరి నాటు వేశాడు. నాటు వేసినప్పుడు కొన్ని దినాలు గడిచిన తర్వాత ఈ మంచి మొక్కలతో పాటు కొన్ని కలుపు మొక్కలు కూడా ఎదుగుతూ ఉంటాయండి. ఎప్పుడైతే కలుపు మొక్కలు కనపడ్డాయో రైతు ఏం చేస్తాడంటే, యజమాని ఏం చేస్తాడంటే, వ్యవసాయదారుడు ప్రియాదినులారా ఆ కలుపు మొక్కలను తీసివేస్తాడండి. ఎందుకు కలుపు మొక్కలను తీసివేయాలి అంటే, ప్రియాదినులారా తాను వేసేటువంటి ఎరువు కానీ మందు కానీ ప్రియాదినులారా మంచి మొక్కలను ఎదగనివ్వకోకుండా కలుపు మొక్కలే ఆ బలాన్ని తీసివేసుకుంటే గనక, ప్రియాదినులారా ఎప్పుడైతే ఈ కలుపు మొక్కలను తీసివేస్తాడో అప్పుడు మంచి మొక్క చక్కగా ఎదుగుతుంది, ఫలిస్తుంది. ప్రియాదినులారా అదే కలుపు మొక్కలను తీసివేయకుండా వాటిని కూడా మంచి మొక్కలతో పాటు ఎదగనిస్తే ప్రియాదినులారా మంచి మొక్కలు ఎదగలేవు, ఫలించలేవు. కనుక ప్రతి రైతు కూడా, ప్రతి వ్యవసాయదారుడు కూడా కలుపు మొక్కలను ఎందుకు తీసి పారవేస్తాడంటే, మంచి మొక్కలు ఎదగాలని, మంచి మొక్కలు ఫలించాలని. నిజమే ప్రియదనులారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము మంచిగా దేవుల్లో ఎదగనీయకుండా పాడు చేసేటువంటివి శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి కనుక వాటన్నిటిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడే మనం ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ఫలించేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. కనుక మొట్టమొదటిగా మనం బహుగా ఫలించాలంటే మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసివేయాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15:5 ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. చూడండి ప్రియదేవులారా, మనం బహుగా ఫలించాలి అంటే దేవుని యందు నిలిచి ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? దేవుని వాక్యలో మనం చూస్తాం. 1 యోహాను 4:15 ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారు దేవుల్లో ఉన్నారు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈనాడు చాలామంది ప్రార్థనకు రావచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం వినొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ఎన్నో పనులు చేయొచ్చు. అయితే వీటన్నిటికంటే కూడా దేవుని వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియదేవులారా యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరండి? ఆయన దేవుని కుమారుడు. అంతేకాదు ప్రియదేవులారా, ఆయన చెప్పిన ప్రతి మాటను, ప్రతి ఒక్క ఆజ్ఞలను ఎప్పుడైతే మనం పాటిస్తామో, చక్కగా వాటి ప్రకారం మనం జీవిస్తామో అప్పుడే మనం దేవుల్లో ఉన్నట్టే. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళిపోతే నేను దేవుల్లో ఉన్నాను, నేను దేవుని నమ్ముకున్నానంటే కుదరదు. ప్రియదేవులారా, దేవుని కుమారుని మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించాలి. అప్పుడే మనము ప్రియదేవులారా దేవుల్లో ఉన్నట్లు లెక్క. కనుక ఎప్పుడైతే మనం దేవుల్లో ఉంటామో, దేవుల్లో నిలిచి ఉంటామో, దేవుని బట్టి అనుసరిస్తామో, దేవుని వెంబడిస్తామో, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తామో అప్పుడు ప్రియదేవులారా మనము బహుగా ఫలించగలుగుతాం. అదే దేవుని వాక్యంలో రాస్తున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో, దేవుల్లో ఉంటామో ప్రభు మనతో ఉంటాడు, ప్రభు మనలోకి వస్తాడు, ఆయన మనను బహుగా ఫలింపచేస్తాడు. కనుక దేవుని దగ్గరకు రాకుండా, దేవునిలో ఉండకుండా, దేవుని మాట వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా ఎంతకాలం జీవిస్తావు? ప్రియా సహోదరి సహోదరుడా, ఫలించాలని ఆశ ఉంది, మంచిదే. అయితే నువ్వు ఫలించాలంటే నీవు దేవుని దగ్గరకు రావాలి, నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలి, దేవుళ్ళు నిలిచి ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటావో అప్పుడు మాత్రమే నీవు బహుగా ఫలించగలుగుతావు. దేవుని యొక్క వాక్యలు మనం చూసినప్పుడు దేవుల్లో ఉన్నవారికంట దేవుడు వారితో ఉంటాడంటండి. మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో దేవుడు మనతో ఉంటాడు. అంతేకాదు 2 కొరింథీ 5:17 అంటున్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును. ఎప్పుడైతే మనం దేవుల్లో ఉంటామో,
క్రీస్తులో నిలిచి ఉంటామో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నూతన సృష్టిగా మారుస్తాడండి. పాత జీవితాన్ని తీసేస్తాడు. పాత రోత అపవిత్రమైనటువంటి ఆ మురికి జీవితాన్ని ప్రభు కడిగి వేస్తాడండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుందండి. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మంచి జీవితాన్ని ఇస్తాడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకిస్తాడు. కనుక యేసయ్య దగ్గరకు రావాలి. యేసులో నిలిచినప్పుడు మనల్ని నూతనమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మారుస్తాడు. నూతన జీవితాన్ని, నూతన ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రోమా 8:1 మనం చూస్తున్నాం. ఇదిగో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. నిజమే, క్రీస్తులో నిలిచి ఉంటే, క్రీస్తులో ఉంటే ఏ శిక్ష మనకు ఉండదండి. నరకము కూడా మళ్ళీ ఏమీ చేయలేదండి. ఎందుకంటే మనం యేసులో ఉన్నాం గనక, యేసును అనుసరించి మనం జీవిస్తున్నాం గనక దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకుంటాం. ఆయన రాజ్యంలో ఆయనతో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రకటన గ్రంథం 14:13 ఇప్పటి నుండి ప్రభునందుండి మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇదిగో వారి క్రియలు వారి వెంట వెళ్ళునని ఆత్మ చెప్పుచున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసులో నిలిచి ఉంటే, క్రీస్తులో మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మనలను నూతన సృష్టిగా మారుస్తాడు. రెండవది, మనకి ఏ శిక్షా విధి ఉండదు. మూడవది ప్రియ దేవుని బిడ్డలారా, మనలను ధన్యులుగా చేస్తాడండి. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనము బహుగా ఫలించాలంటే ఒకటి, మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ యొక్క చెడ్డ క్రియలన్నిటిని కూడా మనం విడిచిపెట్టినప్పుడు మనము బహుగా ఫలిస్తాం. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిలో నిలిచి ఉండాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి, ప్రభుతో మనం ఉండాలి, యేసయ్యతో మనం సహవాసం చేయాలి. నిత్యము కూడా యేసును అనుసరించాలి, యేసుని వెంబడించాలి. యేసులో ఉన్నప్పుడు ప్రభు మనతో ఉంటాడు. మన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. మనలందరినీ బహుగా ఫలింప చేస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. ఈ సంవత్సరములో 5 నెలలు క్షేమంగా కాపాడావు. ఈ 6వ నెలలో, జూన్ నెలలోకి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 6వ నెలలో ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, మేము ఎప్పుడైతే బహుగా ఫలిస్తామో, మేము ఎప్పుడైతే మంచిగా ఎదుగుతామో, ఫలిస్తామో, అప్పుడు నీకు మహిమ వస్తుంది నాయన. అప్పుడు నీవు సంతోషిస్తావు ప్రభువా. అయ్యా, నిన్ను సంతోషపెట్టేవారిగా మేము ఉండాలి నాయన. ఇంకా మా జీవితాల్లో ఆర్థికంగా, ఆత్మీయంగా, తండ్రి సేవా విషయంలో, కుటుంబంలో, అన్ని విషయాల్లో కూడా ఎదిగి ఫలించే భాగ్యాన్ని అయ్యా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫలించాలంటే నాయన పనికిరాని తీగలను తీసివేయాలని మాతో మాట్లాడారు. ఫలించాలంటే నాయన అయ్యా మేము నీలో నిలిచి ఉండాలని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈరోజు ఎంతమంది వాక్యం విన్నారో వారు కూడా ప్రభువా అయ్యా ఫలించాలి అంటే నాయన పనికిరాని తీగలను తీసివేసుకొని అయ్యా నీలో నిలిచి ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ నెలంతా కూడా ప్రత్యేకంగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేసి నాయన, ప్రతి పనిలో నాయన నీవే ఫలింపచేసి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.